అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు రాధీస్ డివోషనల్ ఆర్షనిధి. ఈరోజు నరసింహస్వామి జయంతి సందర్భంగా అసలు నరసింహస్వామి ఎలా వచ్చాడో అందరికీ కూడా తెలిసిందే కదా. ప్రహ్లాదుడు అన్ని చోట్ల నరసింహస్వామి ఉన్నాడు, అన్ని చోట్ల శ్రీహరి ఉన్నాడు అనిసనంటే హిరణ్యకశిపుడు అది వినక ఇక్కడ ఉన్నాడా అక్కడ ఉన్నాడా అని అడిగి ఈ స్తంభంలో ఉన్నాడా అని అడుగుతాడు. అడిగితే ప్రహ్లాదుడు ఇక్కడ అక్కడ అని లేడు, అన్ని చోట శ్రీహరి సర్వవ్యాప్తి అయి ఉన్నాడు అని చెప్తాడు. అప్పుడు ఆ స్తంభాన్ని గట్టిగా తన గదతోటి కొట్టగానే అందులో నుంచి ఉగ్ర నారసింహుడు బయటికి వస్తాడు. ఆ నరసింహస్వామి స్వరూపము ఎలా ఉంది ఏంటి అన్నది ఇప్పుడు ఈ స్తోత్రంలోని, దీనిని నరసింహావతార చూర్ణిక అంటారు, ఈ స్తోత్రంలోని చూద్దాం. ఇత్థం దానవేంద్ర హిరణ్యకశిపు పరిగృహ్యమాణ వైరానుబంధ జాజ్వల్యమాన రోషానల జంఘన్యమాన విజ్ఞాన వినయ గాంభీర్య జేగీయమాన హృదయ చాంచల్యమాన తామసగుణ చంక్రమాణ స్థైర్యో భూత్వా విశ్రంభేణ హృంకృత్య బాలం ప్రహ్లాదం పరమభాగవతం ధిక్కృత్య భగవంతం శ్రియం పతిం అస్మిన్ స్తంభే దర్శయేతి. కనత్కనకమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకం దిగ్ధంతి దంతభేదన పాటవ ప్రశస్తేన హస్తేన సభా మండపస్తంభే ప్రతాడితే ప్రక్షుభిత పరివిదలిత దశదిగంతాత్ తన్మహాస్తంభాత్ వంభజ్యమానాత్ ప్రోద్భూత్యైః జంజన్యమానైః ప్రళయవేలా సంభూత సప్తస్కంద బంధుర సమీరణ సంఘటిత ఘోర రజో ఘష్యమాణ మహాబలాహక వర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాత సంఘ నిఘోషనికా సచ్చట స్ఫటధ్వని ప్రముఖ భయంకర రావపుంజైః పరివ్యాప్తైః నిర్వకాశం ఆకాశకుహరాంతరాలేషు పరిపూరితేషు ప్రక్షుభిత ప్రకంపిత స్వస్వస్థానతయా పరవశైః నితాంతదోధూయమాన హృదయైః పితామహ మహేంద్ర వరుణ వాయు సిఖిముఖ చరాచర జంతుజాలైః సహ బ్రహ్మాండకటాహేషు పరిస్ఫోటితేషు భగవాన్ శ్రియపతిః శ్రీమన్నారాయణః భక్తానామభయంకరః దుష్టనిగ్రహ శిష్టపరిపాలనక్షమః శరణాగతవత్సలః ప్రఫుల్ల పద్మయుగళ సంకాస భాస్వర చక్రచాపహల కులిస జలచర రేఖాంకిత చారు చరణతలః చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వంభరాభారధౌరేయ దిక్కుంభి కుంభిన సకుంభినీధర కూర్మ కులశేఖరః జలరాశిజాత సుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభయుగళః ఘణఘణాయమాన మణికింకిణీ కణముఖరిత మేఖలావలయవలిత పీతాంబర పరిశోభిత కటి ప్రదేశః నిర్జర నిమ్నగావర్తవర్తుల కమలాకర గంభీర నాభివివరః కులాచల సానుభాగ సదృశ కర్కస విశాల వక్షస్థలః దుర్జనదనుజ ధైర్యలతికాల విత్రాయమాణ రక్షోరాజ భక్షోభాగ విసంకట క్షేత్ర విలేఖన చంగలాంగలాయమాన శరణాగతనయన చకోర చంద్ర రేఖాయమాణ వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత నఖర తర ముఖ నఖరః శంఖ చక్ర గదా ఖడ్గ కుంత తోమర ప్రముఖ నానాయుధః మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిభః వీరసాగర వేలాయమాన మాలికా విరాజమానః నిర్గళానేక శతభుజార్గళః మంజు మంజీర మణిపుంజరంజిత మంజుల హార కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితః త్రివళియుత శిఖరి శిఖరాభ పరిణద్ధ బంధుర గంధరః ప్రకంపన కంపిత పారిజాత పాద పల్లవ ప్రతీకాస కోపావేశ సంచలితాధరః శరత్కాల మేఘజాల మధ్య ధగద్ధగాయమా తటిల్లతా సమాన దేదీప్యమాన దంశ్రాంకురః కల్పాంతకాల సకల భువన గ్రసన విలసన విజృంభమాణ సప్త జిహ్వాతులిత తరళ తరాయమాణ విభ్రజమాన జిహ్వః మేరుమందర మహాగుహాంతరాల విస్తార విపుల వక్ర నాసికారంధ్ర నిస్తరన్ నివిడ నిశ్వాస నిగిర సంఘట్టన సంక్షోభిత సంత్యప్యమాన సప్త సాగరః పూర్వ పర్వత విద్యోతమాన ఖద్యోత మండల సదృక్ష సమంజిత లోచనాంచల సముత్కీర్యమాణ విలోల కీలాభీల విస్ఫులింగ వితాన రోరుధ్యమాన తారకాగ్రహ మండలః సక్రచాపసురు చిరాదభ్ర మహాభ్రూలతా బంధబంధుర భయంకర వదనః
ఘనతర గండ శైలతుల్య కమనీయ గండభాగ సంధ్యారాగ రక్తధారాధార మాలికా ప్రతిమ మహాభ్రంక శతం తన్యమాన పటుతర సటాజాల సంచాల సంజాత వాతాహతి డోలాయమాన వైమానిక విమాన నిష్కంపిత శంఖవర్ణ మహోర్ధ్వకర్ణ మంథదండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన యన్మండల మండిత సుధారాసి కల్లోల సీకరాకార భాసుర కేసర పర్వాఖర్వ శిశిర కిరణ మయూఖ గౌరతనూరుహ నిజగర్జానినద నిర్దలిత కుముద సుప్రీతీక వామనైరావణ సార్వభౌమ ప్రముఖ దిగిభరాజ కర్ణకోటర ధవళ ధరాధర దీర్ఘ దుర్వలోకనీయ దివ్యదేహ దేహ ప్రభాపటల నిర్మథ్యమాన పరిపంథయాతు ధాన నికురుంబ గర్వాంధకార ప్రహ్లాద హిరణ్యకశపురంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ చేగీయమాన కరుణా వీరరస సంయుత మహాప్రభావ శ్రీనారాయణ నరసింహ నారాయణ వీరసింహ నారాయణ క్రూరసింహ నారాయణ దివ్యసింహ నారాయణ వ్యాఘ్రసింహ నారాయణ పుచ్చసింహ నారాయణ పూర్ణసింహ నారాయణ రౌద్రసింహ భీషణ భద్రసింహ విహ్వలనేత్రసింహ బృంహిత భూతసింహ నిర్మల చిత్రసింహ నిర్జిత కాలసింహ కల్పిత కల్పసింహ కామద కామసింహ భువనైక పూర్ణసింహ కాలాగ్నిరుద్రసింహ అనంతసింహ రాజసింహ జయసింహ రూప సింహ నరసింహ రూపసింహ రణసింహ రూపరసింహ మహాసింహ రూపసింహ అభయంకర రూపసింహ హిరణ్యకశిపుహారి సింహ ప్రహ్లాద వరదసింహ భక్తాభీష్టదాయి సింహ శ్రీ లక్ష్మీ నృసింహ రూపసింహ అత్యద్భుత రూపసింహ శ్రీ నృసింహదేవ ఆత్మన సకల భువన వ్యాప్తిం నిజ వృత్య భాషితం చ సత్యం వితాతుం ప్రపన్న రక్షణాయ పరిస్ఫోటిత తన్మహాస్తంభే పర్యదృశ్యత పర్యదృశ్యత పర్యదృశ్యత. ఓం శ్రీ లక్ష్మీ నారసింహ స్వామినే నమో నమః. ఈ స్తోత్రంలోని స్వామి స్తంభంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నారు, ఆయన శంఖచక్ర గదా ఖడ్గ తోమరములు అనేటటువంటి నానా ఆయుధములను ధరించి ఉన్నారు. అలాగే ఆయన యొక్క నాసికారంధ్రములు ఎలా ఉన్నాయి అంటే మేరుమందర పర్వతాలు రెండూ ఎంతంత ఉంటాయో అలాంటి నాసికారంధ్రములు అంతంత నాసికారంధ్రములు కలిగి ఉన్నారుట. అలాగే ఆ లోపల సప్త సాగరములు ఉన్నాయట నాసికారంధ్రముల లోపల. ఇంకా రత్న మణిరత్నములు నవరత్నములతో కూడినటువంటి మేఖలములను పీతాంబరములను ధరించి ఉన్నారు ఆయన. ఎన్నో రకాలైనటువంటి మాలలు, వైజయంతి మాలలు, అనేకమైనటువంటి పారిజాత మాలలు ఇవన్నీ కూడా ధరించి ఉన్నారు. స్వామి యొక్క శరీరమంతా కూడా ఉగ్రంగా ఉండి మొహం ఇంకా భీకరంగా ఉగ్రంగా ఉన్నారు. కానీ స్వామి పాదములు ఎలా ఉన్నాయంటే పారిజాత పువ్వులు ఎంత సుకుమారంగా ఉంటాయో అంతటి సుకుమారమైన పాద పల్లవములను కలిగి ఉన్నారట. ఇంకా ఆయన అమ్మవారిని మనం గౌరీ అని గౌరవర్ణంతో ఎలా పిలుస్తామో నరసింహస్వామి కూడా గౌరవర్ణంతో ఉన్నారట. అలాగే ఎంతో ధగద్ధగాయమానంగా ఒక మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో అంతటి కాంతితోటి ఆయన యొక్క దంష్ట్రాంకురాలు ఉన్నాయిట. సప్త జిహ్వలు ఉన్నాయిట. ఆ జిహ్వలన్నీ కూడా జిహ్వ అంటే నాలిక, అటువంటి నాలికలతోటి ఎంతో ఉగ్రరూపంతో స్వామివారు ఉచ్ఛ్వాస నిశ్వాసలను తీస్తూ ఆ హిరణ్యకశపుని సంహరించడానికని చెప్పేసి ఆ స్తంభంలోంచి బయటకు వచ్చారు. అటువంటి నారసింహస్వామి యొక్క స్తుతిని ఈరోజు మనం తెలుసుకున్నాము. జై శ్రీరామ్.